అన్నాజయ్య ఆగమనం. శ్రీ వీరప్పయాచార్యులు బనగానపల్లెలో అచ్చమ్మగారు కట్టించిన మఠములో తపస్సు చేసుకుంటూ భక్తులకు బ్రహ్మజ్ఞానము ఉపదేశించేవారు. ఒకసారి స్వామివారి పాదసేవ చేసుకుంటూ అచ్చమ్మ, స్వామి, నాకు ఒక్కడే కొడుకు. వాడికి కళ్ళు మామూలుగా ఉన్నాయిగాని చూపులేదు. చూపు కనపడకపోవుటకు గల కారణం ఏమిటి అని అడిగింది. దానికి స్వామి, నాకు ఆ సంగతి తెలుసు. వానిని రేపు నా దగ్గరకు తీసుకునిరా అని చెప్పారు. బ్రహ్మస్వరూపుడైన అన్నాజయ్య దేశములలోని క్షేత్రములన్నీ తిరిగి తిరిగి తాపస్సులను, యోగులను దర్శిస్తూ బనగానపల్లెకు అదే రోజున చేరుకున్నాడు. గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి వద్ద గల మఠములో జ్ఞానోపదేశము చేస్తున్న శ్రీ వీరప్పయాచార్యులను గూర్చి విని ఆయనను చూడాలని స్వామివారి సన్నిధికి వచ్చాడు. స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసి 2 చేతులెత్తి నమస్కరించిన అన్నాజయ్యను దగ్గరకు పిలిచి, నాయనా, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? కారణమేమిటి అని వీరప్పయ్యాచార్యస్వామి అతనిని అడిగారు. అప్పుడు అన్నాజయ్య వినయంతో, స్వామి, నన్ను అన్నాజయ్య అంటారు. భగవత్ పాదార విందములపై మనస్సు గలవాడనే ఆ పరంధాముని గూర్చిన జ్ఞాన సంపత్తి కొరకు వివిధ ప్రాంతములు తిరుగుతూ అక్కడక్కడ గల జ్ఞానులను దర్శిస్తూ వారి బోధలను వింటూ ఈ గ్రామమునకు వచ్చాను. మీ ఉపదేశముల గురించి, కాలజ్ఞాన రచనలను గురించి విని మీ దర్శనము కోసం వచ్చాను. సాక్షాత్ భగవత్ స్వరూపులైన మీ దర్శన భాగ్యము నన్ను ఆనందభరితుడిని చేసింది. తండ్రి, నా పట్ల పరిపూర్ణానుగ్రహ చిత్తులై నన్ను తమ శిష్యునిగా స్వీకరించి కాలజ్ఞాన గ్రంథ విశేషములను తెల్పి కృతార్థుని చేయండి అని అన్నాజయ్య ప్రార్థించాడు. నాయనా, ఇది భవిష్యత్ విశేషమును తెలియజెప్పు కాలజ్ఞాన గ్రంథము. ప్రజలు జాగ్రత్తతో వ్యవహరించుటకు అనేక రహస్యములను చెపుతాను. నీవు సామాన్యుడివి కావు. త్రిమూర్తులలో ఒక్కడైన బ్రహ్మవు. నీవు ఆనాటి మన నిర్ణయము ప్రకారం ఈ భూలోకంలో పాపభారాన్ని తగ్గించటానికి మనము సమిష్టిగా కృషి చేయుటకై బ్రహ్మవైన నీవు అన్నాజయ్య అనే పేరుతో పుట్టిన భాగవతోత్తముడవు. మానవ జన్మ వల్ల పూర్వస్మృతి లేక నీవిలా ఉన్నావు. నీ కోరిక మేరకు నియమ ప్రకారంగా కాలజ్ఞాన గ్రంథమున నేను వ్రాసిన భవిష్యత్తు విశేషములను వినిపిస్తాను. సావధానుడవై విను అని స్వామి అన్నాజయ్యకు కాలజ్ఞానమును ఇలా వివరించాడు. తరువాయి భాగం వచ్చే వీడియోలో వినండి.